జనగామ జిల్లాలో దారుణం జరిగింది. భర్తను ఇద్దరు భార్యలు గొడ్డలతో అతి కిరాతకంగా నరికి చంపారు. లింగాల ఘనపురం పిట్టలోని గూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కనకయ్యకు శిరీష గౌరమ్మ ఇద్దరు భార్యలు. కనకయ్య ఇటీవలే అత్తను హత్య చేసి జైలు నుంచి విడుదలై వచ్చాడు. ఈ క్రమంలోనే అతను భర్తతో గొడవ కారణంగా తల్లిగారి ఇంటి వద్ద ఉంటున్నారు శిరీష గౌరమ్మ. నిన్న రాత్రి మధ్యమత్తులో భార్యల దగ్గరకు గొడ్డలతో వెళ్ళాడు కనకయ్య. గొడ్డలి లాక్కొని తిరిగి కనకయ్యపై ఇద్దరు భార్యలు దాడి చేశారు. దాడిలో కనకయ్య అక్కడిక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతుంది. జనగామ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను కడతెర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. లింగాల గణపురం మండలం ఎనబాయిలోని పిట్టలగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాళియా కనకయ్యకు శిరీష గౌరమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు కూడా అక్కా చెల్లెలు. ఇద్దరు కూడా ఓవైపు అత్తను హత్య చేసిన కనకయ్య ఇటీవలే జైలు నుంచి బయటికి వచ్చారు. ఇక భర్త ఆగడాలు భరించలేక ఇద్దరు భార్యలు కూడా అతన్ని హతమార్చినట్టు తెలుస్తుంది. కాపురానికి వెళ్లకుండా తల్లి ఇంట్లోనే శిరీష గౌరమ్మ ఉంటున్నారు. దీంతో భర్తకు తన ఇద్దరు భార్యలకు మధ్య గొడవలు తలెత్తాయి. మధ్యమత్తులో సోమవారం రాత్రి భార్యల దగ్గరకు గొడ్డలతో చంపుతానంటూ కనకయ్య వెళ్ళాడు. ఇద్దరు భార్యలు కలిసి కొట్టడంతో కనకయ్య అక్కడిక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. వేణు, వరంగల్ జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం పోలీసులు ఇద్దరు విచారణ జరుపుతున్నారు. నిజంగా భర్త గొడవ చేస్తున్న క్రమంలో ఆవేశంతో తనపై దాడి చేస్తే అతను మరణించారా, లేకుంటే తమ తల్లిని చంపాడు కాబట్టి కక్ష పెట్టుకొని అతను హతమార్చారనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం విచారణ జరిపే వారు కూడా ఎటువంటి విషయాలు చెప్పలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. గత మే నెల లోపల యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక మామిడి తోట వద్ద ఇదే కనకయ్య తన అత్తను శిరీషకు సంబంధించిన తల్లిని అక్కడ తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు ఉన్న క్రమం లోపల గొడవ జరిగింది. అత్త అల్లుల మధ్య గొడవ లోపల అత్తను చంపేశాడు. సో అప్పటి నుంచి కూడా తను తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమం లోపల తన తల్లిని చంపాడు కాబట్టి భర్తతో ఉండలేను ఇద్దరు అక్క చెల్లెళ్ళు వచ్చి తమ పిట్టలోని గూడెం లోపల జనగామ లోపలనే ఉంటున్నారు. సో ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా ఫోన్ లో కన్వర్సేషన్ జరిగింది. వాళ్ళను రమ్మని భర్త పిలవడం, నేను రామంటూ కూడా బాగా చెప్పని ఇద్దరిని కడతీర్చాలనేటువంటి ఆలోచనతోనే నిన్న రాత్రి తన అత్తగారింటికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక తమ తల్లిని చంపిన కోపం ఒకటి, మరొకటి తమపై కూడా దాడి చేసి చంపేస్తానంటూ గొడ్డలతో వచ్చి దుర్భాష రావడంతో ఇక తప్పని పరిస్థితి లోపల తన దగ్గర గొడ్డలు లాక్కొని దాడి చేసి తీవ్రంగా కొట్టారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే తన రాయితో కొట్టి తలపై కొట్టి చంపినట్లుగా అక్కడ గుర్తులు తెలుపుతున్నాయి కాబట్టి కావాలనే హత్య చేసిన కోణం కూడా పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తారు. దీనిపై పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. చుట్టుపక్కల వాళ్ళకు గొడవ జరిగినప్పుడు ఎవరైనా ఉన్నారనే కోణం కూడా విచారణ కొనసాగుతుంది. విచారణ తర్వాత అసలు భార్యలతో గొడవ జరుగుతున్న క్రమంలో హత్య గురయ్యాడా, లేకుంటే కావాలని కక్షపూరితంగా హత్యకు పాల్పడ్డాడా అనేది పోలీసులు విచారణ తెలిసే అవకాశం ఉంది. రామదాస్ రైట్, అంటే భార్యలు పూర్తిగా భర్తను చంపడం వెనుక కారణం, బలమైన కారణం ఏమై ఉంటుంది? అంటే ముఖ్యంగా కేవలం తమ తల్లిని చంపారనే విషయం మనసులో పెట్టుకొని హత్య చేశారు, లేదా అతని ప్రవర్తనతో విసిగిపోయి భార్యలు ఇలా మర్డర్ చేయాల్సి వచ్చింది? దీనిపై పోలీసులు ఏ రకమైనటువంటి వివరణ ఇస్తున్నారు? రెండు అంశాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఎందుకంటే గత నెలలోనే తల్లిని చంపాడు కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ, ఎందుకంటే ఇద్దరు కూతుర్లు కూడా తల్లిని చంపినటువంటి కోపం ఉంటుంది కాబట్టి ఆ కోపంతోనే భర్తను కూడా వదిలేసి వచ్చారు. సో అంటే అదే కోపం కూడా వాళ్ళని చంపడానికి కారణమై ఉండొచ్చు అనేది కూడా తెలుస్తుంది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాలింగ్ హాల్. రైట్, మొత్తం మీద కనకయ్యకు సొంత అక్క చెల్లెలైన శిరీష గౌరమ్మ ఇద్దరు భార్యలు, ఇద్దరిని కూడా అతను పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల అత్తను హత్య చేసి జైలుకు వెళ్ళొచ్చాడు కనకయ్య. అయితే ఇద్దరు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు, కాపురానికి వెళ్లకుండా. అయితే కాపురానికి రమ్మంటూ కనకయ్య వారి ఇంటికి వెళ్ళాడు. గొడ్డలతో దాడి చేసేందుకు ప్రయత్నించడంతో తిరిగి ఇద్దరు భార్యలు కూడా అతనిపై అటాక్ చేశారు. తిరిగి వాళ్ళు గొడ్డలతో నరికి చంపారు. ఈ ఘటనతో ఒకసారిగా కలకలం రేగింది. జనగామ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. పిట్టలోని గూడెంలో ఈ ఘటన జరిగింది. కాళియా కనకయ్యకు శిరీష గౌరమ్మ ఇద్దరు భార్యలు, ఇద్దరు కూడా అక్క చెల్లెలే. ఇటీవలే అత్తను హత్య చేసి జైలు నుంచి బయటికి వచ్చాడు కనకయ్య. అయితే
అతని ప్రవర్తనతో విసుగు చెందిన ఇద్దరు భార్యలు కూడా అతన్ని అదే గొడ్డలతో నరికి చంపినట్టుగా తెలుస్తుంది. జనగామ జిల్లాలో జరిగింది దారుణ ఘటన. భర్తను గొడ్డలతో నరికి చంపారు ఇద్దరు భార్యలు. లింగాల గణపురం మండలం పిట్టలోనిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక మద్యం మత్తులో భార్యల దగ్గరకు గొడ్డలతో కనకయ్య వెళ్లడంతో గొడ్డలి లాక్కొని తిరిగి కనకయ్యపై దాడి చేశారు భార్యలు. దాడిలో కనకయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ఈ ఘటనతో కలకలం రేగింది జనగామ జిల్లాలో. భార్యలు ఇద్దరు కలిసి భర్తను చంపడంతో ఒక్కసారిగా ఈ అంశంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భర్త ప్రవర్తనతో విసుగు చెందిన ఆ ఇద్దరు భార్యలు కూడా గతంలో అత్తను చంపాడు, అత్తను చంపి జైలుకు వెళ్ళాడు. అయితే అదే కోపంతో ఇద్దరు కూడా అతనితో దూరంగా ఉంటున్నారు, తల్లివారింటి దగ్గరే ఉంటున్నారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన కనకయ్య తన దగ్గరికి కాపురానికి రావాలంటూ ఇద్దరిని కూడా బలవంత పెట్టాడు. ఇక ఏకంగా వారితో గొడ్డలపై దాడికి ప్రయత్నించాడు. వాళ్ళ ఇంటికి వచ్చి దీంతో విసుగు చెందిన వాళ్ళిద్దరు కూడా అతన్ని తిరిగి అదే గొడ్డలతో నరికి చంపిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. లింగాల ఘనపురం పిట్టలోనిగూడెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భర్తను గొడ్డలతో నరికి చంపారు ఇద్దరు భార్యలు. ఒక రకంగా ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. అయితే ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్ వెయిటింగ్ బట్టి ఇస్తాను.